నమస్తే అండి. సో మ్యాథమెటికల్ మెథడ్స్ ఆఫ్ ఫిజిక్స్ కాంప్లెక్స్ అనాలిసిస్ నెక్స్ట్ క్లాస్ అండి ఇది. హార్మోనిక్ ఫంక్షన్. హార్మోనిక్ ఫంక్షన్ అంటే ఈ ఫంక్షన్ phi of xy is said to be harmonic function if it satisfies Laplace equations. సో లాప్లాస్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తే ఆ ఫంక్షన్ని మనం ఏమందామండి, హార్మోనిక్ ఫంక్షన్ అందాం. సో లాప్లాస్ ఈక్వేషన్ ఏంటి, del square phi is equal to 0. దట్ ఈస్ సో phi of xy కాబట్టి డో స్క్వేర్ phi by డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ phi by డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంటే దెన్ దట్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ హార్మోనిక్ ఫంక్షన్. ఓకే, the function phi of xy is said to be harmonic if it satisfies Laplace equation. Okay, del square phi is equal to 0, that is dou square phi by dou x square plus dou square phi by dou y square is equal to 0. Okay, next harmonic conjugate. Harmonic conjugate, if u of xy is a harmonic function, first of all u of xy is a harmonic function, that is del square u is equal to 0 avval. Okay, and another function v of xy is said to be harmonic conjugate of u. ఓకే, ఈ ఫంక్షన్కి హార్మోనిక్ కాంజుగేట్ ఎప్పుడవుతుంది, ఇఫ్ v ఇట్ సెల్ఫ్ ఈజ్ అ హార్మోనిక్, అంటే ఫస్ట్ డెల్ స్క్వేర్ v ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి అండ్ దెన్ u అండ్ v టుగెదర్ సాటిస్ఫైస్ సిఆర్ ఈక్వేషన్స్. సో కాచి-రీమన్ ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఓకే, సో కాచి-రీమన్ ఈక్వేషన్స్ సాటిస్ఫై చేస్తుంటే దెన్ ద function is called as harmonic conjugate of u. So Cauchy-Riemann equations ఏంటండి, dou u by dou x is equal to dou v by dou y and dou u by dou y is equal to minus of dou v by dou x ని satisfy చేస్తుంటే then it is called as harmonic conjugate. Okay, if u is a harmonic function and another function v of xy is said to be harmonic conjugate of u, ఫస్ట్ ఏం చేయాలి, v అనేది ఫస్ట్ హార్మోనిక్ అవ్వాలి అండ్ uv టుగెదర్ సాటిస్ఫైస్ సిఆర్ ఈక్వేషన్స్. ఓకే, నెక్స్ట్ అండ్ నోట్ పాయింట్స్. ఇఫ్ v ఈజ్ హార్మోనిక్ కాంజుగేట్ ఆఫ్ u, దెన్ u నీడ్ నాట్ బి ఏ కాంజుగేట్ ఆఫ్ v. ఓకే, సో v అనేది హార్మోనిక్ కాంజుగేట్ ఆఫ్ u అవుతుంది, కానీ u అనేది హార్మోనిక్ కాంజుగేట్ అవ్వాల్సిన అవసరం లేదటండి. నెక్స్ట్, the real and imaginary parts of an analytic function are harmonic functions and hence they are conjugate to each other. Real and imaginary part, so u is equal to x plus iy, z is equal to u plus iv ఉందనుకోండి. సో రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ అంటే u v are హార్మోనిక్ ఫంక్షన్స్ అయితే సో హన్స్ దే ఆర్ కాంజుగేట్ టు ఈచ్ అదర్, u v are conjugate to each other అవుతాయి. నెక్స్ట్, టు ఫైండ్ ది కాంజుగేట్ ఆఫ్ a function, we construct an analytic function by taking it as an real or imaginary part, then the imaginary or real will be the required conjugate. సో ఇది మనం ప్రాబ్లమ్స్ చేస్తాం కదండి, అప్పుడు అర్థమవుతుంది ఈ పాయింట్. టు ఫైండ్ ఏ కాంజుగేట్ ఆఫ్ ఎ ఫంక్షన్, ఫస్ట్ ఏం చేయాలి, వీ కన్స్ట్రక్ట్ అన్ అనలిటిక్ ఫంక్షన్ బై టేకింగ్ ఇట్ యాజ్ అన్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్. సో రియల్ ఇమాజినరీ పార్ట్ ఉండేలాగా ఒక అనలిటిక్ ఫంక్షన్ కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. దెన్ ఇమాజినరీ అండ్ రియల్ విల్ బి ద రెండు పార్ట్స్ ఒకదాని రియల్ రిక్వైర్డ్ కాంజుగేట్స్ అవుతాయి. ఓకే, సో ఈ పాయింట్ మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్లో అర్థమవుతుంది, సో నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ అండి, ఆర్థోగనల్ సిస్టమ్. టూ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ u of xy is equal to c1 and v of xy is equal to c2 form an orthogonal system if they intersect orthogonally at each and every point. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ ఆర్థోగనల్గా అయితే దెన్ ద టూ కర్వ్స్ ఆర్ సెట్ టు బి ఆర్థోగనల్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ నోట్ పాయింట్ ఈస్ ద రియల్ ఆర్ ఇమాజినరీ పార్ట్స్ ఆఫ్ an analytic function form the orthogonal system of curves. Okay, real and imaginary part of an analytical function. Okay, real imaginary అంటే uv form a orthogonal system of curves. సో నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్కి వెళ్దాం. So next, for what value of b the function u is equal to e power bx cos phi y is harmonic. So we already know that harmonic function means the function which satisfies the Laplace equation, that is del square phi is equal to 0. So del square phi is equal to 0 means del square u is equal to 0, that is equal to dou square u by dou x square plus dou square u by dou y square should be 0. Okay, 0 అవ్వాలి.
సో దాని గురించి మనం యూ తెలుసు కాబట్టి దాని నుంచి డో స్క్వేర్ యూ డో 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 యూ బై డో ఎక్స్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ అలాగే డో యూ బై డో వై డో స్క్వేర్ యూ బై డో వై ఫైండ్ అవుట్ చేయాలి. సో మీరు ఫైండ్ అవుట్ చేయండి పాజ్ చేసి. సో డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఫైండ్ అవుట్ చేశానండి. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎంత అవుతుందండి మనకి బీ స్క్వేర్ ఈ పవర్ బిఎక్స్ కాస్ 5x cos 5y minus 25 e power bx cos 5y is equal to 0. So e power bx cos 5y కామన్ తీసాను అనుకోండి cos 5y ఎంత అవుతుందండి అప్పుడు b స్క్వేర్ మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని తీసుకెళ్తే 0 అయిపోతుంది కదండి. సో b స్క్వేర్ మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. సో b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. సో b ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి ప్లస్ ఆర్ మైనస్ 5. సో రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లమ్ అండి, ఫైండ్ ది కాంజుగేట్ ఆఫ్ u దట్ ఈజ్ 2x ఇంటూ 1 మైనస్ 5. ఓకే, u ఇచ్చాడండి, దానికి కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో కాంజుగేట్ మనం ఆల్రెడీ ఒక పాయింట్లో చెప్పుకున్నాం. సో రియల్ పార్ట్ అనేది u అయితే దాన్ని v అనేది దాని ఏమవుతుందంటే దాని కాంజుగేట్ అవుతుంది. సో మనం v ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో v ఫైండ్ అవుట్ చేయడానికి మనం సో అనలిటిక్ ఫంక్షన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం u ఈజ్ ఎనీ ఫంక్షన్ అయితే దాని అనలిటిక్ ఫంక్షన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాం. f డాష్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు డో యూ బై డో ఎక్స్ మైనస్ ఐ డో యూ బై డో వై చేసి అప్పుడు ఎంత వస్తుందండి 2 ఇంటూ 1 మైనస్ వై మైనస్ ఐ ఇంటూ డో యూ బై డో వై ఎంత అవుతుంది -1 2x మైనస్ 1 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 మైనస్ వై ప్లస్ ఐ ఇంటూ 2x వస్తుంది. పుట్ x ఈజ్ ఈక్వల్ టు జెడ్ అండ్ y ఈజ్ ఈక్వల్ టు 0. సో లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నామండి ఇలాంటి ప్రాబ్లమ్స్ చూడండి ఒకసారి. సో f డాష్ ఆఫ్ జెడ్ ఫైండ్ అవుట్ చేయాలి దాని నుంచి. అప్పుడు ఎంత అవుతుందండి 2 y 0 కాబట్టి 2 ప్లస్ i 2z అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలండి, నెక్స్ట్ ప్రాసెస్లో దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి బోత్ సైడ్స్. ఇంటిగ్రేట్ బోత్ సైడ్స్ చేస్తే అప్పుడు ఎంత అయిందండి మనకి 2 ప్లస్ ఇంటిగ్రల్ 2 ప్లస్ i 2z dz అయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి 2z ప్లస్ i 2z స్క్వేర్ బై 2 కాబట్టి 2 క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఎంత వచ్చిందండి ఫైనల్గా ఆన్సర్ 2 ఇంటూ 2z ప్లస్ i z స్క్వేర్. ఓకే, సో జెడ్ ప్లేస్లో మనం ఎక్స్ ప్లస్ ఐవైని సబ్స్టిట్యూట్ చేసుకుని రియల్ పార్ట్స్ని ఇమాజినరీ పార్ట్స్ని మనం వేర్ చేసుకున్నాం అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2x ఇంటూ 1 మైనస్ వై ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2y. సో దిస్ ఈజ్ యూ గివెన్ యూ ఇచ్చాడు కదండి, దిస్ ఈజ్ యూ అండ్ దిస్ ఈజ్ వి. సో కాంజుగేట్ ఆఫ్ యూ ఎంత అవుతుందండి, దిస్ ఈజ్ వి అవుతుంది, దిస్ ఈజ్ యూ. So conjugate of u is this one, that is equal to x square minus y square plus 2y. సో ఫస్ట్ ఏం చేయాలండి, అనలిటిక్ ఫంక్షన్ కన్స్ట్రక్ట్ చేసుకుని సో దాన్ని సాల్వ్ చేసుకుని మనం రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని సెపరేట్ చేసుకుంటే రిక్వైర్డ్ విఏ మనకు కావాల్సిన కాంజుగేట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అండి, మీరే చేయండి. ఇఫ్ u ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ దెన్ ఇట్స్ కాంజుగేట్. సో కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయడం అంటే వి ఫైండ్ అవుట్ చేయడం ఆల్రెడీ లాస్ట్ ప్రాబ్లంలో చెప్పుకున్నాం కదండి. సో దీనికి సో అనలిటిక్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయడం, దాని నుంచి మనం రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని సెపరేట్ చేసుకోవడం. దట్ వి ఇమాజినరీ పార్ట్ వి ఈజ్ ఇట్స్ కాంజుగేట్ అవుతుంది. ఆన్సర్ చేయండి, చేసి మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు. నెక్స్ట్ అండి కాంప్లెక్స్ ఇంటిగ్రల్స్. సో లైన్ ఇంటిగ్రల్ అండి, లైన్ ఇంటిగ్రల్ ఇఫ్ C is a continuous curve then any integral taken along the line is called complex line integral or line integral and is denoted by integral f of z dz అవుతుంది. ఓకే, సో దీన్ని ఏమంటామంటే కంటోర్ ఇంటిగ్రల్ అని కూడా అంటామండి, కంటోర్ ఇంటిగ్రల్. సో కంటోర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి కంటోర్ ఇంటిగ్రల్ ఆఫ్ యూ ప్లస్ ఐవి డిఎక్స్ ప్లస్ ఐడివై. ఓకే, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ యూ ప్లస్ ఐవి అండ్ డిజెడ్ ఈజ్ డిఎక్స్ ప్లస్ ఐడివై.
సో దానిలోంచి నేను ఏం చేశానంటే రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ని వేరు చేశాను, సెపరేట్ చేశాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు కంటోర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ dz ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ udx మైనస్ vdy, ఓకే, vdy ప్లస్ I into udy plus vdx. Okay, this is called the Cartesian form of line integral. This is called the Cartesian form of line integral. Very important అండి. మనం ప్రాబ్లమ్స్ చేయాల్సి వస్తుంది, అప్పుడు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది మనం. సో కంటోర్ ఇంటిగ్రల్ ఆఫ్ f of z dz is equal to contour integral of udx minus vdy plus I into udy plus vdx. This is called the Cartesian form of line integral. Okay, next and note points. If C is a closed curve, then the line integral is called contour integral. ఇందాక చెప్పుకున్నాం కదండి, C is a closed curve అయితే దీన్ని ఏమని పిలుస్తాం, కంటోర్ ఇంటిగ్రల్ ఆఫ్ f of z dz అంటాం, క్లోజ్డ్ కర్వ్ అయితే ద లైన్ ఇంటిగ్రల్. So next, the line integral does not indicate the direction along the curve, but we generally take in యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటామండి. ఇండికేట్ చేయదు, కాకపోతే మనం ఎలా తీసుకుంటాం, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటాం. నెక్స్ట్, ఇఫ్ f of z is analytic, then contour integral of f of z dz is independent of pi. ఓకే, దీస్ ఆర్ ది నోట్ పాయింట్స్. నెక్స్ట్, డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ కేసెస్ని ఒకసారి స్టడీ చేసేసి మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దామండి. సో డిఫరెంట్ కేసెస్ ఉన్నాయండి. ఇఫ్ కంటోర్ ఇంటిగ్రల్ ఆఫ్ f of z dz ఈజ్ ఫ్రమ్ a to b అండ్ ఇఫ్ ఎనీ వన్ పారామీటర్ చేంజెస్ ఫ్రమ్ a to b. సో a to b అంటే ఒక కర్వ్ కదండి, ఓన్లీ వన్ పారామీటర్ మాత్రమే చేంజ్ అవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, కంటోర్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 0 1 0 అంటే ఇది y అనేది చేంజ్ అవ్వట్లేదు, y 0 0 ఉంది కాబట్టి y చేంజెస్ ఫ్రమ్ 0 to 0, మైనస్ కాదండి, అది 0 to 0. సో అంటే x ఎక్కడి నుంచి మారుతుందండి, 0 to 1 మారుతుంది, y మాత్రం ఏమీ చేంజ్ లేదు. సో మనం అప్పుడు ఏం చేస్తాము, dz ఈజ్ ఈక్వల్ టు dx ప్లస్ idy. ఓకే, సో y చేంజ్ లేదు కాబట్టి సో dyని తీసేస్తాం. సో తీసేసి ఓన్లీ dz ఈజ్ ఈక్వల్ టు dx కింద రాసుకుంటామండి. సో అప్పుడు ఏం చేయాలి, పుట్ y ఈజ్ ఈక్వల్ టు 0, ఇక్కడ y 0 కాబట్టి 0 పుట్ y 0 చేసేసాం. సో dz అనేది ఓన్లీ dxలో చేంజే కాబట్టి సో కంటోర్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 x square dx. సో దట్ ఇంప్లైస్ మనం ఇంటిగ్రల్ చేసేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుందండి, 1/3. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది కేస్, ఫస్ట్ కేస్. సో నెక్స్ట్ అండి, both the parameters are changing, the equation of curves are given, then by using the equation of curves we convert the integral into one variable. Okay, so both the parameters change అవుతున్నాయి and also given కర్వ్ కూడా ఇచ్చాడండి. అప్పుడు ఏం చేయాలి, x² మైనస్ iy సాల్వ్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తాము, yని చేంజ్ చేసుకుంటాం, ఇందులోకి xలోకి చేంజ్ చేసుకుంటామండి. అప్పుడు అంటే dzని, సో ఇక్కడ ఏముంటుందండి, dz ఈజ్ ఈక్వల్ టు dx ప్లస్ idy ఉంటుంది కదా. సో dy ప్లేస్లో మనం ఎంత రాసుకోవచ్చు అండి, 3dx అని రాసుకోవచ్చు. సో దెన్ అప్పుడు ఏమవుతుందండి, ఓన్లీ xలోకి చేంజ్ చేసేస్తాం. సో x ఓన్లీ x చేంజింగ్కే ఫైండ్ అవుట్ చేద్దాం. 0 to 1 x² మైనస్ i 3x 1 ప్లస్ 3i dxని కామన్ తీస్తే ఇంత వస్తుంది. సో 1 ప్లస్ 3i బయటకు వస్తుంది. సో మీరు పాజ్ చేసుకుని నెక్స్ట్ చేయండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 3i ఇంటిగ్రల్ 0 to 1 x² మైనస్ i 3x ఇంటూ dx. సో ఏమవుతుందండి, 1 ప్లస్ 3i దట్ ఈజ్ ఈక్వల్ టు x³ 3 మైనస్ i 3x² 2. సో 0 to 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 1 ప్లస్ 3i 1/3 మైనస్ i 3/2. ఓకే, సో దాన్ని ఇంకా సింప్లిఫై చేసుకుంటే మనకి ఎంత అవుతుందండి, 1 ప్లస్ 2i 1 ప్లస్ 3i 1/3 మైనస్ 3/2i అవుతుందండి. ఓకే, సో దట్ ఈస్ ద సెకండ్. సో నెక్స్ట్ అండి, థర్డ్ కేస్, ఇఫ్ 2 వేరియబుల్స్ ఆర్ చేంజింగ్, ఓకే, అండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ నాట్ గివెన్, కర్వ్ ఇవ్వకుండా అండ్ వేరియబుల్స్ కూడా చేంజ్ అవుతుంటాయి, దెన్ వీ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. అది మనకు చిన్నప్పుడు తెలుసు, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ
ఎక్స్ మైనస్ x1. సో అలా మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి 2 వేరియబుల్స్లో 1 వేరియబుల్ని మార్చుకునండి. నెక్స్ట్ మామూలుగా మనం కంటిన్యూ చేసుకోవడమే. ఓకే, సో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఇచ్చాను, సో చేసుకోండి ఇది. సో ఇంటిగ్రల్ 0 to 1 చేంజ్ అవుతుంది x² మైనస్ iy. ఇక్కడ మనకి కర్వ్ కూడా ఇవ్వలేదు. సో కర్వ్ ఇవ్వకపోయినా మనకి పాయింట్స్ తెలుసు కాబట్టి, సో మనకి కర్వ్ ఎంత వచ్చిందండి, dy ఈజ్ ఈక్వల్ టు 2dx, దట్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 1 అనేది కర్వ్ వచ్చింది. లైన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ వచ్చింది. దాని నుంచి dy ఈజ్ ఈక్వల్ టు 2dx కింద మార్చుకున్నాను. సో ఇందులో నెక్స్ట్ ఇందాక ముందు కేసెస్లో చేసినట్టే yని dzని మార్చుకున్నాను, చేంజ్ చేశాను. నెక్స్ట్ ఏం చేశాను, x² i 2x ప్లస్ i ఇంటూ 1 ప్లస్ 2i ఇంటూ dx. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే సొల్యూషన్ మీరు చేయండి. సో సాల్వ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందండి, 1 ప్లస్ 2i ఇంటూ 1/3 మైనస్ 2i వస్తుంది. సో ఈ కేసులో ఏంటి, మనకు కర్వ్ ఇవ్వరు, అలాగే 2 వేరియబుల్స్ చేంజ్ అవుతాయి. ఫస్ట్ కేసు ఏంటి, చేంజ్ ఇఫ్ a to b 1 పారామీటర్ చేంజ్ అవుతుంది, నెక్స్ట్ పారామీటర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సెకండ్ కేసు ఏంటి, బోత్ ది పారామీటర్స్ చేంజింగ్ బట్ గివెన్ కర్వ్ ఉంటుంది. సో కర్వ్ని బట్టి మనం వేరే చేంజ్ చేసుకుని ఒక వేరియబుల్ ఇంకో వేరియబుల్లో చేంజ్ చేసుకుని ఈక్వేషన్ సాల్వ్ చేయడం. సో దట్ ఈస్ ద 3 కేసెస్. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాము. సో ఈజీ ప్రాబ్లమ్ ఏనండి. ద వాల్యూ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to 1 plus I x² minus iy dz along curve y is equal to x². గివెన్ x² y కర్వ్ ఇచ్చాడు. సో కర్వ్ ఇచ్చారు కాబట్టి దాని నుంచి మనం dy is equal to 2x dx కింద రాసుకుంటాం. సో y ప్లేస్లో xని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో xని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఎంత అవుతుందండి, x² మైనస్ i x² y is equal to x² కాబట్టి dx ప్లస్ dy ప్లేస్లో 2x dxని సబ్స్టిట్యూట్ చేశాను. సో నెక్స్ట్ ఏం చేశాను, x² కామన్ తీస్తే 1 మైనస్ i వచ్చింది, దట్ ఈస్ dx కామన్ తీసుకుంటే 1 ప్లస్ 2x i వచ్చింది. దాని నుంచి ఇది మల్టిప్లై చేసుకున్నాను, x² ప్లస్ 2x³ బై dx వచ్చింది. సో దాన్ని బట్టి సో మీరు సాల్వ్ చేయండి. 1 మైనస్ i x³ బై 3 i ఇంటూ x⁴/4 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో లాస్ట్ ఆన్సర్ ఎంత వచ్చిందంటే 1 మైనస్ i ఇంటూ 1/3 ప్లస్ i బై 2 ఈజ్ ద ఆన్సర్. సో 2-3 ప్రాబ్లమ్స్ ఇస్తాను, చేయండి. 2 ప్రాబ్లమ్స్ అండి. ద వాల్యూ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to 3 ప్లస్ i z² dz y ఈజ్ ఈక్వల్ టు x/3 కర్వ్ ఇచ్చాడు. సో సాల్వ్ చేయడమే ఇందాక ప్రాబ్లం లాగా. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం, సో ద వాల్యూ ఆఫ్ కంటూర్ ఇంటిగ్రల్ ఆఫ్ f of z dz f of z ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ z/z అండి. z ఈజ్ ఈక్వల్ టు 2e⁻i θ ఇచ్చాడు. సో θ టెన్స్ టు 0 to π అవుతుంది. సో f of z ఇచ్చాడు, దాన్ని ఫస్ట్ మనం ఏం చేయాలి, z సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. z సబ్స్టిట్యూట్ చేసుకుని దిస్ ఈజ్ ద కర్వ్ అనుకుని దీని నుంచి మనం zకి θకి ఈక్వేషన్ ఫామ్ చేసి సో ఒక దాంట్లోకి మార్చుకోవాలి. ఓకే, థీటాలోకి మార్చుకోవాలండి. థీటాలోకి మార్చుకొని చేయాలి. కర్వ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే 0 to πకి వెళ్తుంది. సో దాన్ని బట్టి సాల్వ్ చేయడమే. ఓకే, ఈజీగానే ఉంటుంది. సో సాల్వ్ చేస్తే అర్థమవుతుందండి. సో నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఉందండి. ఇంకో ప్రాబ్లం ఉంది, చెప్తాను చూడండి. సో నెక్స్ట్ అండి, సో ద వాల్యూ ఆఫ్ కంటూర్ ఇంటిగ్రల్ ఆఫ్ x² మైనస్ y dz వేర్ c is the boundary of the region y is equal to x and x² is equal to y. 2 కర్వ్స్ ఇచ్చాడండి ఇక్కడ. సో ఈ రీజియన్ యొక్క ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ మనం ఎలా రాసుకోవాలండి, కంటూర్ ఇంటిగ్రల్ని 2 ఇంటిగ్రల్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఒకటి 0 to a అండ్ a to 0. సో 0 to aకి మళ్ళీ a to 0కి. సో దిస్ ఈజ్ ద y is equal to x² కర్వ్, దిస్ ఈజ్ ద y is equal to x లైన్, y is equal to mx లైన్ అండి, అదే x లైన్. సో అప్పుడు ఈ రెండిట్ల మధ్యన బౌండరీ ఈ రీజియన్ యొక్క ఇంటిగ్రల్ ఫార్మేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని 2 ఇంటిగ్రల్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ 0 to a ప్లస్ a to 0 కింద డివైడ్ చేసుకోవాలి. సో 0 to a చేసినప్పుడు మనం y is equal to x² కర్వ్ని తీసుకొని సో అక్కడ dy is equal to 2x dx కింద రాసుకుని, అలాగే ఇందులో మనం y ప్లేస్లో x² సబ్స్టిట్యూట్ చేసుకుని ఒకటి వస్తుందండి, ఒక ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్
నెక్స్ట్ ఏం చేయాలండి, ఏ టు 0 చేసుకున్నప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ తీసుకోవాలి. సో y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఇక్కడ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సో dy ఈజ్ ఈక్వల్ టు dx సబ్స్టిట్యూట్ చేసుకుని మనం సాల్వ్ చేసుకుని అలా వచ్చినట్లు రెండింటిని యాడ్ చేసుకోవాలి. సో టోటల్ కంటోర్ ఇంటిగ్రల్ వస్తుంది. సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయండి. సో ఎగ్జాంపుల్గా ఒకటి ఇచ్చాను, మీరు సాల్వ్ చేయండి. ఈజీయే, ఏమీ లేదు, ఇందాక చేసినట్టే. సో కాకపోతే రెండు వస్తాయి ఈక్వేషన్స్, రెండింటిని మనం యాడ్ చేసుకుని దాన్ని సాల్వ్ చేసుకోవాలి అంతే. ఓకేనండి, థ్యాంక్ యూ.